హలో గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ జయశ్రీ. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు మనీ ప్లాంట్ కోసం కోకోపీట్ని నానబెడుతున్నాను. కోకోపీట్ మట్టి కలిపితే మట్టి ఎండిపోకుండా ఉంటుంది. మనీ ప్లాంట్ని ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. దీని విధంగా పిండుకొని వెయ్యాలి. కుండీలో మొక్కకి సరిపడే కోకోపీట్ని వేసుకోవాలి. మనీ ప్లాంట్ని తీసుకున్నాను. నేను ఈ కుండీలో పెడుతున్నాను. ఏర్లు లోపలికి వెళ్ళాక మట్టి వేసేయాలి. వాటర్ పోయకపోయినా కోకోపీట్లో ఉన్న చమదనం సరిపోతుంది. ఒకరోజు నీళ్ళు పోయిపోయిన మొక్కకి కోకోపీట్ వల్ల బతికే ఉంటుంది మొక్క. ఈ కుండీలో ఈ మొక్క వేసేసుకున్నాం కాబట్టి వేరే కుండీలో వేరే మొక్క వేసుకుందాం. ఈ కుండీలో మొక్క అయిపోయింది కాబట్టి వేరే కుండీలో రెడ్ రోజ్ని వేసుకుందాం. టేబుల్ రోజ్ వేయడానికి కోకోపీట్ని హోల్స్ చేసుకున్నాను. 5 హోల్స్ 5 మొక్కల్ని పెడుతున్నాను. వేరులతో మొగ్గలతో ఉన్న మొక్కని తీసుకున్నాను. కోకోపీట్ హోల్స్ లో పెట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇలా ఒక మొక్కని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా 5 మొక్కల్ని పెట్టేసుకుంటున్నాను. చాలా అందంగా ఉంటాయి. టేబుల్ రోజ్ చాలా అందంగా ఉంటాయి. ఈ ఫ్లవర్ లో కలర్స్ ఉన్నాయి. దీంట్లో ఏమేమి కలర్స్ ఉంటాయి